అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత శక్తిమంతమైన, మనసును హత్తుకునే వాక్యాలలో ఒకటైన కీర్తన 23:4 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. గాఢాంధకారపు లోయ. ఈ మాటల వెనుక ఉన్న అసలైన అర్థమేంటి? ముఖ్యంగా ఈ మాటలకు యేసుక్రీస్తు జీవితానికి ఉన్న సంబంధమేంటో ఒకసారి విశ్లేషిద్దాం. సరే, మన చర్చకు పునాది ఇదే. చూడండి, ఎంత గొప్ప మాట ఇది. అంటే గాఢమైన చీకటి నలువైపుల ప్రమాదం చుట్టుముట్టినప్పుడు కూడా నేను భయపడను అని చెప్పగలగడం. ఈ ఒక్క వాక్యం మనకు కేవలం ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోకి మనల్ని తీసుకువెళుతుంది. ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. క్రీస్తు జీవితాన్ని, ఆయన పడిన శ్రమలను ఈ గాఢాంధకారపు లోయ అనే ఒక శక్తివంతమైన రూపకంతో మనం పోల్చవచ్చా? ఈ ఆలోచన ఎంతవరకు నిజమో మనమిప్పుడు చూద్దాం. అయితే యేసుప్రభు జీవితాన్ని ఆ గాఢాంధకారపు లోయలో నడకగా అసలెందుకు పోల్చవచ్చు? ఆ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ గాఢాంధకారపు లోయ అనేది ఏదో ఒక రోజు జరిగిన సంఘటన కాదు. అది క్రీస్తు భూమి మీద జీవించిన కాలమంతా ఎదుర్కొన్న పోరాటానికి, శ్రమలకు ఒక ప్రతీక. ఆయన ఏమాత్రం భయం లేకుండా నడిచిన ఒక అత్యంత ప్రమాదకరమైన మార్గం. మరి అలాంటి కష్టాల మధ్య విశ్వాసాన్ని ఎలా నిలుపుకోవాలి? దానికి ఇక్కడొక అద్భుతమైన పోలిక ఉంది. సూర్యుడు ఎటు ఉంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు అటే తిరుగుతుంది కదా. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా విశ్వాసి తన దృష్టిని ఎప్పుడూ క్రీస్తుపైనే నిలపాలి. సరే, ఇక ఈ ప్రయాణంలో తర్వాతి దశను చూద్దాం. ఇక్కడ మనం భౌతిక శ్రమల కన్నా ముందు యేసును పరీక్షించిన మానసిక శ్రమల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, దాని తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక ఖైదీకి నెల రోజుల ముందే ఉరిశిక్ష తేదీ చెబితే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తనకు జరగబోయేదంతా తెలిసికూడా ఆ శ్రమలను చూసి ఆయన జంకలేదు, వెనక్కి తగ్గలేదు. ఆయన శత్రువులు చూశారు, ఆయన్ని మాటల వలలోనే చిక్కించాలని. ఒకదాని తర్వాత ఒకటి, నీ అధికారమేంటి అని అడిగారు. పన్నులు కట్టాలా వద్దా అని ఇరికించాలని చూశారు. చివరికి పునరుత్థానం సంగతేంటి అని కూడా ప్రశ్నించారు. ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసినా ఆయన తన అద్భుతమైన జ్ఞానంతో వాళ్ళ నోళ్లు మోయించారు. ఆయనలో ఎక్కడా ఏమాత్రం భయం కనపడలేదు. ఇక్కడ ఎదురైన బాధ చాలా వ్యక్తిగతమైనది. తన ప్రాణం తీయాలని కుట్రపన్నింది ఎవరో బయటివాళ్లు కాదు, తన సొంత ప్రజలే. ఆయన గురించిన ప్రవచనాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారే ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఆ ద్రోహం కలిగించిన మానసిక వేదన నిజంగా మాటల్లో చెప్పలేనిది. సరే, ఇప్పుడు మనం ఆ లోయలోని అత్యంత చీకటి, అత్యంత భయంకరమైన భాగానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి శ్రమల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. అక్కడ నుండి జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. గెత్సేమనే తోటలో రక్తపు చెమట కార్చెంత వేదన, నమ్మినవాడే వెన్నుపోటు పొడవడం, అరెస్ట్, కళ్లముందే శిష్యులందరూ పారిపోవడం, అన్యాయమైన విచారణలు, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ ఆయన అనుభవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక హింసకు పరాకాష్ట. మనమిప్పుడు ఈ ప్రయాణం యొక్క ముగింపు దశకు, అంటే ఆ చివరి పరీక్షకు వచ్చాం. శిలువపై ఆయన అనుభవించిన ఆ అంతిమ శ్రమ. ఆయన మోసింది కేవలం ఆ కర్ర శిలువ బరువు మాత్రమే కాదు, దేవుని గొర్రెపిల్లగా యావత్ మానవాళి పాపాల భారాన్ని ఆయన తన భుజాలపై మోశాడు. ఆ బరువు ముందు ఈ చెక్క బరువు ఎంత చెప్పండి? ఊహకందని శారీరక నరకాన్ని అనుభవిస్తున్న ఆ క్షణంలో పక్కనే సిలువవేయబడిన దొంగ ఎగతాళి చేశాడు. అది కేవలం మాటల దాడి కాదు, అది ఆయన ఉనికిపై, ఆయన గుర్తింపుపై జరిగిన ఒక క్రూరమైన మానసిక దాడి. చుట్టూ ఉన్న జనంగూడా ఏమాత్రం తగ్గలేదు. వాళ్లుగూడా హేళన చేశారు. ఇతరులను రక్షించాడంట, తనను తాను రక్షించుకోలేడా అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ బహిరంగ అవమానాన్ని, ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని ఆయన మౌనంగా భరించాడు. ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది. ఊహక్కూడా అందని బాధలో ఉండి, శరీరం రక్తంతో తడిసిపోయి, ప్రాణం పోతున్నప్పుడు తన శత్రువులను శపించలేదు, పైగా వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇది మానవమాతృలకు అసాధ్యం. ఇప్పటివరకు మనం చీకటి గురించి చూశాం. ఇప్పుడు కథలో అసలైన మలుపు రాబోతోంది. శ్రమ, మరణం నుండి విజయం, నిరీక్షణ వైపు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. సహజంగా చీకటిలోని ప్రయాణం, మరణం, సమాధితోనే ముగుస్తుంది. ఇది మానవులందరికీ దక్కిన వారసత్వం. కాని ఇక్కడ
ఈ ముగింపు ఒక కొత్త ఆరంభానికి నాంది పలికింది. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశం ఉంది. చావును తన చావుచేత చంపివేశాను. అంటే మరణాన్ని మరణంతోనే జయించాడు. మరణమే ఇక్కడ ఓడిపోయింది. అందుకే పునరుత్థానం అనేది కేవలం ఒక సంఘటన కాదు, అది ఆ గాఢాంధకారపు లోయపై, అన్ని శ్రమలపై సాధించిన అంతిమ విజయం. చీకటిలో మొదలైన ప్రయాణం ఎక్కడితో విజయవంతంగా ముగిసింది. అందుకే కీర్తనల గ్రంథకర్త, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అన్నాడు. ఇక్కడ దుడ్డుకర్ర ప్రమాదాల నుండి మనని కాపాడితే, దండము మనం దారి తప్పకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని ఆదరణలో ఉన్న ఈ రెండు అద్భుతమైన కోణాలివి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. క్రీస్తు ఆ గాఢాంధకారపు లోయనే భయం లేకుండా దాటగలిగినప్పుడు మన జీవితంలో మనమెదుర్కొనే శ్రమల గురించి మన దృక్పథం ఎలా ఉండాలి? ఏ నిరీక్షణ, ధైర్యం మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.